హాయ్ అందరికీ. ఈరోజు కార్న్ దోశ చూపిస్తున్నాను. కార్న్ దోశ అనగానే అందరికీ స్వీట్ కార్న్ గుర్తొస్తుండొచ్చు. ఇది స్వీట్ కార్న్ కాదండి, నార్మల్ కార్న్. మనం బయట చూస్తే కాలుస్తారు కదా, ఆ కార్న్ అండి. ఆ కార్న్ తీసుకొని ఒలుచుకోవాలండి. బుట్టల నుండి సపరేట్ చేసుకొని తర్వాత గ్రైండర్లో ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా, నేను చూపించిన విధంగా. తర్వాత మనం దోశ పెనం పైన ఆయిల్ అప్లై చేసుకొని నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం కష్టపడాలండి, కష్టపడినంత టేస్ట్ కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే 10 మినిట్స్లో అన్ని దోశలు తినేస్తారండి. అంత ఇష్టం అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని నెయ్యితో కానీ ఆయిల్తో కానీ కాల్చుకోవచ్చు. 2 సైడ్లు కాల్చుకోవాలండి నేను చూపించిన విధంగా. ఆ తర్వాత ప్లేట్లో వేసుకొని కాస్త నెయ్యితో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పెరుగుతో తిన్నాను.